I give all credit to Rahul and of course that producers, ముగ్గురు producers ఉన్నారు అండ్ వాళ్ళు కూడా డెఫినెట్గా చాలా ఇన్పుట్స్ ఉంటాయి అండ్ ఐ గివ్ ద ఆల్ ద క్రెడిట్ టు దెమ్ అంటే ఒక అండ్ ఇట్స్ అ బిగ్ రిస్క్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ ఒక కొత్త డైరెక్టరు ఒక డార్క్ హార్స్ అయిన సుశాంత్తో సినిమా తీయటం కొత్త హీరోయిన్ అండ్ న్యూ మ్యూజిక్ డైరెక్టర్ ఎవ్రీబడి న్యూ అండ్ ఆకలితో ఉన్నప్పుడు అన్నం చాలా రుచిగా ఉంటుంది అంటారు అలాగే ఉంది ఈ సినిమా ఆకలితో తీశారు అండ్ ఫిలిం ఈజ్ వెరీ నైస్ ఈ మధ్యన చూస్తున్నాను ఫ్రెష్ ఫిలిమ్స్ చాలా చాలా బాగా ఆడుతున్నాయి ఫ్రెష్ సబ్జెక్ట్స్ కానీ సినిమాలో రైటింగ్ అనేది బాగుండాలి మళ్ళీ స్టోరీ రైటర్స్కి అండ్ డైలాగ్ రైటర్స్కి అండ్ స్క్రీన్ ప్లే రైటర్స్కి మళ్ళీ టైం వచ్చింది ఏది పడితే అది తీస్తే చూడట్లేదు సినిమా అండ్ ఈ సినిమాలో అవన్నీ ఉన్నాయి అవన్నీ ఫీల్ అయ్యే తీసుకున్నాను అండ్ ఈ మధ్యన తెలుగు సినిమాల్లో మహానటి కానీ రంగస్థలం కానీ ఈ రెండు సినిమాల్లో మెయిన్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ అన్నీ తీసి పక్కన పెడితే రాత చాలా బాగుంటుంది స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ అలాగే హిందీ ఫిలిమ్స్లో ఈ మధ్యన రాజీ చూశాను దాంట్లో కూడా ఒక చిన్న 2 ఇళ్లల్లో ఆలియా భట్తో ఆ సినిమా తీశారు అండ్ ఒక సబ్మరీన్ దాని మీద ఒక స్పై ఫిలిం తీశారు అసలు సబ్మరీన్ చూపిలేదు వారు చూపిలేదు ఏమీ చూపిలేదు బట్ వాట్ అ ఫెంటాస్టిక్ ఫిలిం కేవలం రైటింగ్ అండ్ రాహుల్ నాకు ఈ సినిమా దీని ముందు నాకు తెలియదు ఎవరో ఆ రోజు థియేటర్లో చూస్తామే అండ్ ఈజ్ డన్ అ బ్రిలియంట్ జాబ్ ఫర్ అ ఫస్ట్ ఫిలిం అండ్ రైటింగ్ రాత అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ కాస్టింగ్ యాక్టర్లతో చక్కగా చేయించుకోవడం సినిమా అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కడ ఇవ్వాలి ఊరికే మోతలా లేకుండా సినిమా అంతా ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు ఇవన్నీ ఉన్నాయి అండ్ నేను ఇంతకన్నా చెప్పకూడదు సినిమా గురించి మీరు అందరూ చూస్తారు రేపు అండ్ ప్రెస్కి కూడా షో ఉన్నట్టు కదండి రేపు ప్రెస్కి కూడా షో ఉంది అండ్ వీఆర్ యాక్చువల్లీ వెరీ ప్రౌడ్ అన్నపూర్ణ నుంచి అండ్ ఐ థ్యాంక్ ది ఆపర్చునిటీ టు ముగ్గురు ప్రొడ్యూసర్స్ భరత్ హరి అండ్ జశ్వంత్ గారు ఆల్ ది త్రీ ఐ థ్యాంక్ దెమ్ ఆల్సో మమ్మల్ని దే మేడ్ అ పార్ట్ ఆఫ్ అ గుడ్ ఫిలిం